వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి విసప్ కంపెనీ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. చిన్న టెస్ట్ రాస్తే చాలు మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెంటనే జాబ్ ఇస్తున్నారనమాట. నెలకి జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. చక్కగా ఇంటి నుంచి మాత్రమే వర్క్ చేయొచ్చు అనమాట ఈ యొక్క కంపెనీలో. ఓకేనా? సో అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకి విసప్ కంపెనీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. ఇది 8 గంటల క్రితం మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. 23 మంది దరఖాస్తుదారులు ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేయొచ్చు. అలాగే ఫుల్ టైమ్గా మీరు వర్క్ చేయొచ్చు. అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎలా దరఖాస్తు చేయాలనేది కూడా వీడియో ఎండ్లో చెప్పడం జరిగింది. అయితే ఉద్యోగం గురించి చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ ప్రాథమిక వివరాలను పూరించడం ద్వారా ప్రారంభించవచ్చు. ఈ యొక్క .comలో మీరైతే ఈ యొక్క వెబ్సైట్లో అయితే మీరు మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయొచ్చు అనమాట. సో ఉద్యోగం పేరు ఆన్లైన్ బిజినెస్ మేనేజర్, వర్చువల్ అసిస్టెంట్, అలాగే అడ్మిన్, ఆపరేషన్స్ అండ్ సపోర్ట్ రోల్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది ఆన్లైన్ బిజినెస్ మేనేజర్గా మీరైతే విసప్లో చేరడానికి 5 దశలో సాధారణ ప్రక్రియ అయితే పూరించాలన్నమాట. అయితే ఇక్కడ మీకు అన్ని వివరాలను పూరించిన తర్వాత ఒకే లింక్లో 2 ఆన్లైన్ పరీక్షలు అనేవి ఉంటాయి అన్నమాట. చిన్న టెస్ట్ రాస్తే చాలు అనమాట. మీరు డైరెక్ట్గా మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. యాప్టిట్యూడ్ టెస్ట్ పరీక్ష 25 నిమిషాలు ఉంటుంది. ఇంగ్లీష్ రాత పరీక్ష అనేది 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది అనమాట. పరిశోధన అసెస్మెంట్ అనేది ఉంటుంది. మేనేజర్ ఇంటర్వ్యూ నియామకము వెంటనే జరుగుతాయండి. ఆఫర్ కాల్ అనేది 1 డేలో వస్తుంది అనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు అప్లై చేయగానే ఇవన్నీ కూడా ఆన్లైన్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్, అలాగే ఇంగ్లీష్ రాత పరీక్ష ఇవన్నీ కూడా మీకు వెంటనే జరుగుతాయి అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ విసప్ అంటే ఏంటో మీరు లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్గా చూసుకోవచ్చు అనమాట. దీని ఆదాయం 1000% పైగా పెరిగింది అనమాట ఇప్పుడైతే. అయితే ఉద్యోగం ప్రొఫైల్ వచ్చేసరికి విసప్ ఆన్లైన్ బిజినెస్ మేనేజర్గా మీరైతే వర్క్ చేయాలి. వర్చువల్ అసిస్టెంట్ అనేది రిమోట్ ఫుల్ టైమ్ ఉద్యోగి. అలాగే ఇది విసప్ కోసం పనిచేస్తుంది మరియు శిక్షణ పొందిన మరియు 1 లేదా అంతకంటే ఎక్కువ US ఆధారిత క్లయింట్లతో నిమగ్నమై ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ పాత్ర రిమోట్ మరియు పూర్తి సమయం ఫ్రీలాన్సర్గా అసెస్మెంట్ కాదు అనేసి చెప్పడం జరిగింది. పాత్రకు US టైం జోన్లో మాత్రమే పనిచేయవలసి ఉంటుంది అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇందులో మీకు ఏమి ఉంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, మీకు అత్యాధునిక ఆలోచనలపై పనిచేసే తెలివైన గ్లోబల్ ఫౌండర్లు మరియు CXOలతో సంభాషించవచ్చు మరియు సంబంధాలను ఏర్పరచుకుంటారు అనేసి చెప్పడం జరిగింది. US వీసా దరఖాస్తును ఇబ్బంది లేదు, ఇది రిమోట్గా పనిచేస్తుంది అనేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే మీకు మార్కెట్ ఔచిత్వాన్ని కొనసాగించడానికి స్థిరమైన నైపుణ్యం, మేము అన్ని జాబితా పరిశ్రమ సాధనాలను మరియు అభ్యాసాల్లో ఆన్బోర్డింగ్ సమయంలో 6 వారాల వరకు శిక్షణ అనేది అందిస్తారనమాట. 5 సంవత్సరాలకు పైగా రిమోట్గా ఉన్న కంపెనీలో స్థిరమైన పూర్తి సమయం మరియు రిమోట్గా ఉద్యోగం అనేది ఉంటుంది. ఇంటి నుండి లేదా ఎక్కడి నుంచి అయినా మీరు పనిచేయడానికి అర్హులు అనమాట. ద్వివార్షిక మొదలింపులు ఆధారంగా జీతంలో వేగవంతమైన వృద్ధి యొక్క పరిధి అనేది ఉంటుంది. ఆరోగ్యకరమైన పని జీవిత సమతుల్యత అనేది ఉంటుందన్నమాట. అయితే పాత్రలు బాధ్యతలు వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు. ఆన్లైన్ బిజినెస్ మేనేజర్గా చేస్తారనమాట. మీరు కింది టాస్కుల్లో 1 లేదా అన్నిటిలో 1 లేదా అంతకంటే ఎక్కువ మంది క్లయింట్లతో సన్నిహితంగా పనిచేస్తారు. అలాగే నెక్స్ట్ ఈ-కామర్స్ సహాయం అనేది ఉంటుంది. అమెజాన్ విక్రేత, షాపిఫై అనేవి
ఉంటాయన్నమాట. ప్రాజెక్ట్ నిర్వహణ అనేది ఉంటుంది, అధునాతన ఎక్సెల్ మరియు ఎంఎస్సి రిపోర్టింగ్ అనేది ఉంటుంది, సిఆర్ఎం మరియు లీడ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, ఆన్లైన్ పరిశోధన అనేది ఉంటుంది, లీడ్ జనరేషన్ అనేది ఉంటుంది, కార్యనిర్వహణ సహాయం, అలాగే ప్రయాణ ప్రణాళిక, క్యాలెండర్ నిర్వహణ, ఇన్బాక్స్ మరియు నిర్వహణ మొదలైనవి ఉంటాయి అన్నమాట. మీరు వీటిని కలిగి ఉంటే మీరు బాగా సరిపోతారు అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, కనీసం 2 సంవత్సరాలు పూర్తి సమయం కార్పొరేట్ అనుభవం అనేది ఉండాలి. సో అది లేకపోయినా పర్వాలేదు అనమాట. ఇక్కడ స్థిరమైన కెరీర్, ఉపాధి, ట్రాక్ రికార్డ్ అనేది ఉండాలి. అలాగే నెక్స్ట్ తప్పు పట్టలేని రాసిన మరియు మాట్లాడే ఇంగ్లీష్ అనేది మీకు వచ్చి ఉండాలి. గణితం మరియు తర్కం పట్ల యాప్టిట్యూడ్ అనేది చాలా అవసరం. పని సంఘర్షణ పరిస్థితులను పరిష్కరించడంలో దృఢమైన అనుభవం అనేది చాలా అవసరం. నిరంతరం స్వీయ నడిపిబడే మరియు వ్యవస్థీకృతంగా ఉండే సామర్థ్యం అనేది చాలా అవసరం. యుఎస్ టైం జోన్లో పనిచేసే సామర్థ్యం అనేది కూడా చాలా అవసరం అనమాట. ఉద్యోగ అవసరాలు వచ్చేసరికి 0 బాహ్య జోక్యంతో డిస్ట్రాక్షన్ ఫ్రీ వర్క్ స్పేస్ అనేది చాలా అవసరం. ఈమెయిల్ సామర్థ్యాలతో స్మార్ట్ ఫోన్ అనేది చాలా అవసరం అనమాట మీకు. నెక్స్ట్ 70 MBPS స్పీడ్ అయితే వేగంతో మరియు నమ్మదగిన ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి మీకు. ఇంటిగ్రేటెడ్ కెమెరాతో కూడిన ల్యాప్టాప్ మరియు విండోస్ మరియు మ్యాక్ల కోసం వరుసగా కనీసం 8 GB మరియు 2 GB ర్యామ్ వెబ్ క్యామ్తో సహా ఇంట్లో ఆఫీస్ సెటప్ అనేది చాలా అవసరం. కనీసం i3 లేదా 7వ తరం ప్రాసెసర్ కూడా మీకు చాలా అవసరం. 2.4 GHz మరియు MS ఆఫీస్ యొక్క అంతర్గత ఇటీవల వెర్షన్ ఇన్స్టాల్ చేయబడింది అనేసి కూడా మీరు చేసుకోవాలి. వర్డ్, ఎక్సెల్, అవుట్లుక్, పవర్ పాయింట్, అలాగే కనీసం 256 MB అంతర్గత CPU అనేది చాలా అవసరం. ఒక జత హెడ్ ఫోన్స్ కూడా మీకు చాలా అవసరం అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వర్క్ షిఫ్ట్ అనమాట. కింది వాటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, సోమవారం నుంచి శుక్రవారం వరకు మీకు 6:30 నుంచి 3 అంటే సాయంత్రం అనమాట. 6:30 నుంచి 3:30 వరకు, ఉదయం 3:30 వరకు ఒక షిఫ్ట్. అలాగే సోమవారం నుంచి శుక్రవారం వరకు 9:30 నుంచి అంటే సాయంత్రం, అది కూడా నైట్ 9:30 నుంచి 6:30 వరకు ఒక షిఫ్ట్ అనమాట. గరిష్ట జీతం వచ్చేసరికి మనకి 30% వేగంగా పెరుగుతుంది అనమాట. మీకు అయితే స్టార్టింగ్ 35 ఇస్తారు. సో ఇదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ 85,000 వరకు కూడా మీరు ఇక్కడ ఉండి సంపాదించుకోవచ్చు. మిగతా అన్ని సోషల్ మీడియా లింక్స్ అనేవి ఉన్నాయి, అవి చూసి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ బాక్స్లో మీరైతే డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ లింక్ ఓపెన్ చేయగానే ఈ యొక్క పేజీ అనేది వస్తుందన్నమాట. ఈ పేజీలో మీకు దరఖాస్తు చేసుకోండి అనేది ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి.
ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేము అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.